మనం రోజువారీ ఆహారంలో పంచదార భాగం అయిపోయింది. ఉదయం టీ లేదా కాఫీలో పంచదారను కలుపుకోవడంతో దాని ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు తినే ప్రతి స్వీట్లోనూ పంచదార ఉండాల్సిందే. నిజానికి పంచదార తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు సున్నా అని చెప్పాలి. అనేక ఆరోగ్య సమస్యలకు కూడా ఈ యొక్క షుగర్ కారణమవుతుంది. కాబట్టి పంచదార పూర్తిగా మానేస్తే ఎంతో మంచిది. పంచదార మానేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా మనం తెలుసుకుందాం. ఒకవేళ కనుక మీరు చక్కెర పూర్తిగా మానేస్తే వారి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పంచదార తీసుకోకపోవడం వల్ల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తినాలన్న కోరిక పెరుగుతుంది. అలాగే వాటిని తినే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కెరను పూర్తిగా తినడం మానేసిన అన్నంలో ఎంతో కొంత చక్కెర ఉంటుంది. అలాగే పండ్లలోనూ చక్కెర ఉంటుంది. అవి మన శరీరానికి సరిపోతాయి. చక్కెర ఉన్న పానీయాలు, పదార్థాలు తినడం మానేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు. శరీరంలో చేరే క్యాలరీలు తగ్గుతాయి. పోషక విలువలు అందులో ఏమీ ఉండవు. కాబట్టి శరీరానికి జరిగే నష్టం కూడా ఏమీ లేదు. బరువు తగ్గాలనుకునేవారు చక్కెరతో చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. చక్కెరను మానేయడం వల్ల మీకు హై బీపీ, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు ఏమీ రావు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చక్కెరను పూర్తిగా మానేయండి. నోటి ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికి చక్కెర ఎంతో కీది చేస్తుంది. కాబట్టి చక్కెరతో చేసిన ఆహారాలు మానేయడం వల్ల మీకు తెలియకుండానే మీ యొక్క డెంటల్ హైజీన్ మెరుగుపడుతుంది. నోటి సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. చక్కెర తినడం మానేయడం వల్ల శరీరంలో శక్తి స్థిరంగా ఉంటుంది. ఒకేసారి శక్తి స్థాయిలు పడిపోవడం లేదా అతిగా పెరగడం వంటివి జరగవు. స్థిరమైన శక్తి స్థాయిలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలసటను తగ్గిస్తాయి. చక్కెర తినడం మానేయడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. అలాగే మీ మానసిక స్థితి ఆరోగ్యంగా మారుతుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం వంటివి రావు. మీ యొక్క ఫోకస్ పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. చక్కెరను అధికంగా తినేవారికి చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. మీ యొక్క మెటబాలిజం సవ్యంగా సాగాలన్నా, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా చక్కెర నిండిన ఆహారం తినడం పూర్తిగా మానేయాలి.